హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నన్ను ఏ నిర్ణయం తీసుకోమంటారు నానా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఖుషిని వదులుకోమ్మా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. నానా, ఈ మాట చెప్తుంది మీరేనా అని తులసి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నా కూతురు జీవితం బాగుండటం కోసం నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని సేనయ్య చెప్తూ ఉంటాడు. మరి నేను వసుంధర మేడంకి శ్రీకాంత్ సార్కి ఇచ్చిన మాటను వదులుకోమంటారా నాన్న అని తులసి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, నీ జీవితం బాగుండటం ఈ తల్లిదండ్రులకు కావాలమ్మా అని చెప్పి సేనయ్య ఏడుస్తూ ఉంటాడు. ఈ కూతురు జీవితం బాగుండాలంటే ఈ కూతురుతో పాటు ఖుషి కూడా ఉండాలి నాన్న. ఖుషి లేని తులసి జీవితం వ్యర్థం నానా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి, అలా మాట్లాడకమ్మా. మంచో చెడో మీ నాన్న ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కాదనకమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మా, నన్ను వదులుకోవలసి వస్తే నువ్వు వదులుకుంటావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. తులసి, నీ కాపురం బాగుండటం కోసమేనే మేమిదంతా చెప్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తులసి, ఖుషిని మేం తీసుకెళ్తాము. ఖుషిని నీకంటే బాగా చూసుకుంటాము. ఖుషిని వదిలిపెడతానని మీ కుటుంబానికి మాట ఇవ్వు తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవును తులసి, ఖుషికి నేను అమ్మనవుతాను. ఖుషిని వదిలిపెట్టు తులసి అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది. ఖుషిని నేను వదిలిపెట్టినా ఖుషి నన్ను వదిలిపెట్టదు. గతంలో శ్రీకాంత్ సార్ వాళ్ళ చెల్లెలు సుపర్ణిక మేడం ఖుషిని తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఖుషి ఎంతలా ఏడ్చేదో, ఖుషి ఎన్ని బాధలు పడ్డదో మర్చిపోయారమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఖుషిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఖుషి బాధపడింది తులసి. ఇప్పుడు ఖుషి ఉంటుంది ఎవరి దగ్గరో కాదు, మా దగ్గరే. మేము ఖుషిని కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంటాం తులసి. ప్లీజ్ తులసి, ఖుషిని వదిలిపెడతానని మాట ఇవ్వు తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వద్దమ్మా, నా దగ్గర అలాంటి మాటలు మాట్లాడొద్దు. నేను ఖుషిని వదిలిపెట్టి ఉండలేవను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అయితే సిద్ధుని వదిలేసి ఉంటావా తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు ఖుషి ముఖ్యమా సిద్ధు ముఖ్యమా అని అడిగితే నాకు ఖుషియే ముఖ్యమని చెప్తానమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి, మరొక్కసారి నీ జీవితం గురించి ఆలోచించవే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం అదేనమ్మా, నాకు ఖుషియే కావాలి అని చెప్పి తులసి అంటుంది. నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇక మేం చెప్పాల్సింది ఏమీ లేదు, మేం చెప్పాల్సింది చెప్పేశాము అని చెప్పి సేనయ్య లక్ష్మి అంటూ ఉంటారు. ఇక మరోవైపు జాను జయనందన్ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. జాను, ఈరోజు రాత్రి 9:30కే ముహూర్తం, మర్చిపోకు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుతాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్ తన రూమ్లోకి వెళ్తాడు. ఈరోజు నాకు జానుకి కార్యం జరిగిపోతే జాను నా నుంచి ఎక్కడికి వెళ్ళదు. జాను ఈ జైకి సొంతం అయిపోతుంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ స్నానానికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు రత్నం జాను దగ్గరకు వెళ్ళి, మేడం ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? సార్ త్వరగా రెడీ అవ్వమని చెప్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భాగ్యం, ఈరోజు నాకు జై సార్కి కార్యం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అదేంటి మేడం, మీ ఇద్దరికి ఇప్పటి వరకు కార్యం జరగలేదా అని భాగ్యం అడుగుతూ ఉంటుంది. ఒకసారి కార్యం చేసుకుందాం అనుకుంటే అనుకోని విధంగా ఆగిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన రాలేదు. ఇప్పుడు జైసార్ సడన్గా కార్యం అంటున్నారు అని చెప్పి జాను అంటుంది. సరే మేడం, నేను మిమ్మల్ని రెడీ చేయనా అని భాగ్యం అంటూ ఉంటుంది. భాగ్యం, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఏ విషయం గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకోండి మేడం, నేను ఈలోగా మిమ్మల్ని రెడీ చేస్తాను అని చెప్పి భాగ్యం జానుని రెడీ చేస్తూ ఉంటుంది. భాగ్యం, నేను నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది నేను జైసార్తో కలిసి ఉండాలా లేదా అన్న విషయం గురించి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మేడం, ఈరోజు మీకు జైసార్కి కార్యం జరిగిపోతే ఇక మీరు జైసార్ నుంచి ఎక్కడికి వెళ్ళలేవరు మేడం. జైసార్ గురించి మీకు అన్ని విషయాలు తెలిసినా కూడా మీరు జైసార్తో కార్యానికి సిద్ధమయ్యారు. మీరు జైసార్ని మార్చుకోవాలనుకుంటున్నారేమో, కానీ అలాంటి మూర్ఖులు తొందరగా మారరు మేడం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మరి నన్ను ఏ నిర్ణయం తీసుకోమంటావు భాగ్యం అని జాను అడుగుతూ ఉంటుంది. ఈరోజు మీరు జైసార్ ఒక్కటైతే ఇక మిమ్మల్ని జైసార్ నుంచి ఎవరు కూడా విడదీయలేవరు, జైసార్ నుంచి ఎవరు కూడా కాపాడలేవరు. ఇక మీరు జైసార్
రాజ్యంలో బందీ అయిపోతారు మేడం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. నాకు కూడా అదే భయంగా ఉంది భాగ్యం. జై సార్ గురించి ఇన్ని విషయాలు తెలిసి నేను జై సార్‌తో కార్యం చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. మేడం, నా ఆలోచనైతే ఒక్కటే. మీరు ఈరోజు ఈ కార్యం చేసుకోవద్దు మేడం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. జై సార్‌కి ఏం చెప్పి తప్పించుకోను భాగ్యం అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పినా కూడా ఆ దుర్మార్గుడు వినడు మేడం. ఆయన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే రకం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే జాను గుడిలో విశ్వ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భాగ్యం, జై సార్‌కి ఏం చెప్పి కార్యం నుంచి తప్పించుకోవాలో చెప్పు భాగ్యం అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. మేడం, జై సార్‌కి కనిపించకుండా ఈ ఇంటి నుంచి పారిపోండి మేడం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. పారిపోతే జై సార్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. మేడం, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. జై సార్‌ని ఇంట్లో పెట్టి తాళం వేసే బాధ్యత నాది అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. నిజమా భాగ్యం అని జాను అడుగుతూ ఉంటుంది. మీకోసం ఏమైనా చేస్తాను మేడం. మీరు బావుండాలి. మీరు మా ప్రాణాలను కాపాడారు. అలాంటి మీకోసం నేను ఈ మాత్రం చేయలేవనా? మీరు వెళ్ళండి మేడం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ భాగ్యం. నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి జాను ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. జయనందన్ గతంలో చేసిన అన్ని విషయాలను జాను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు జయనందన్ రెడీ అవుతాడు. ముహూర్తానికి టైం అవుతుంది. జాను రెడీ అయిందా లేదా? రెడీ అవ్వకపోతే నేనే దగ్గరుండి రెడీ చేస్తాను అని జయనందన్ మనసులో అనుకుని తన రూమ్లో నుంచి బయటికి వచ్చి జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భాగ్యం జయనందన్ని చూసి, ఇదేంటి ఈ దుర్మార్గుణ్ణి గదిలో పెట్టి తాళం వేసేద్దాం అనుకుంటే బయటికి వచ్చేశాడు. వీడికి నేను దొరికితే నన్ను చంపేస్తాడు అని చెప్పి భాగ్యం మనసులో అనుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇక మరోవైపు జాను కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక జయనందన్ జాను కోసం ఇల్లంతా వెతుకుతాడు. జాను ఎక్కడా కనిపించకపోవడంతో గార్డెన్లోకి ఏమైనా వెళ్ళిందా జాను అని చెప్పి బయటికి వచ్చి చూస్తాడు. అప్పుడు జాను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళటం జయనందన్ చూస్తాడు. ఇదేంటి జాను అటువైపు వెళ్తుంది? ఈరోజు కార్యం అని చెప్పాను. జానుకి కార్యం ఇష్టం లేదా? అందుకే వెళ్ళిపోతుందా? అసలు జాను మనసులో ఏముందో తెలుసుకోవాలి అని జయనందన్ మనసులో అనుకొని వెంటనే జాను వెనకే కారులో వెళ్తూ ఉంటాడు. ఇక జాను వెనక్కి తిరిగి చూసేసరికి జయనందన్ కారు కనిపిస్తుంది. జైసార్కి అనుమానం వచ్చినట్టుంది. నా వెనకే వస్తున్నారు అని జాను పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక జాను అలా పరిగెడుతూ కొంత దూరం వెళ్ళేసరికి ఆటో స్టాండ్ వస్తుంది. కాసేపు నేను ఇక్కడే ఉంటాను. జై సార్ నన్ను వెతుక్కుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా, అప్పుడు బయటికి వస్తాను అని జాను మనసులో అనుకొని ఒక ఆటోలో కూర్చుంటుంది. అప్పుడే జయనందన్ ఆటో స్టాండ్ దగ్గరకు వస్తాడు. జై సార్ ఏంటి కారు ఇక్కడే ఆఫ్ చేశారు అని జాను కంగారు పడుతూ ఉంటుంది. ఇక జయనందన్ కారు దిగి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ల దగ్గరకు వెళ్ళి, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక్కడే ఎక్కడో కనిపించింది సార్ అని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తూ ఉంటారు. ఇక దాంతో జాను జాను అని చెప్పి జయనందన్ జాను కోసం వెతుకుతూ ఉంటాడు. జై సార్ ఇటే వస్తున్నారు, నేను జై సార్కి దొరికిపోతానేమో అని జాను భయపడుతూ ఉంటుంది. ఇక జయనందన్ జానుని వెతుక్కుంటూ అలా వచ్చేసరికి ఒక ఆటోలో జాను కనిపిస్తుంది. జానుని చూసిన జయనందన్, జాను ఇక్కడున్నావా? నీకోసం అన్ని ఆటోలు వెతికాను అని చెప్పి అంటూ ఉంటాడు. జై సార్ అది అది అని జాను అంటూ ఉంటుంది. జాను అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, రా వెళ్దాం అని చెప్పి జయనందన్ అంటాడు. సార్ నేను మీతో మాట్లాడాలి అని చెప్పి జాను అంటుంది. అన్ని విషయాలు ఇంట్లో మాట్లాడుకుందామన్నాను కదా, రా వెళ్దాం అని జయనందన్ జానుని తీసుకొని కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు. జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చానని జైసార్కి తెలిస్తే ఇప్పుడు జైసార్ నన్ను చంపేస్తారా అని జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జయనందన్ జానుని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు. డోర్ లాక్ చేస్తాడు. జాను కంగారు పడుతూ ఉంటుంది. జాను ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. అది సార్ అని చెప్పి జాను కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు జాను, నీ ఇష్టంతోనే కదా నీ మెడలో తాళి కట్టింది, మరి నా నుంచి దూరంగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు సార్కి నిజం చెప్తే నన్ను ఇక్కడే సమాధి చేసేస్తారు. జైసార్కి ఎట్టి పరిస్థితిలో నిజం తెలియకూడదు అని జాను మనసులో అనుకుంటుంది. జాను నిన్నే అడుగుతుంది, ఏమైంది అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. సార్ కార్యం ఏ అమ్మాయికైనా పుట్టింట్లో జరగాలనుకుంటుంది. ఇక్కడ జరగటం నాకు ఇష్టం లేదు సార్. నేను మా ఇంటికి వెళ్తే మీరు వస్తారు కదా అని చెప్పి
ఇంటికి బయలుదేరాను సార్ అని జాను చెప్తూ ఉంటుంది. ఆ విషయం నాకు చెప్తే నేనే దగ్గరుండి తీసుకెళ్లేదాన్ని కదా, నీ కోరిక తీర్చటం నా బాధ్యత కదా జాను అని చెప్పి జయనందన్ అంటాడు. మీరు ఒప్పుకుంటారో లేదోనని చెప్పలేదు సార్ అని చెప్పి జాను అంటుంది. నా జాను అడిగిన తర్వాత ఈ జై నెరవేర్చకుండా ఉంటాడా అని చెప్పి జయనందన్ అంటాడు. పిచ్చి జాను, పిచ్చి అపోహలు పెట్టుకోకు. ఇంకొక మంచి ముహూర్తం చూపించి మీ ఇంటి దగ్గరే నువ్వు కోరుకున్న విధంగా కార్యం చేసుకుందాం అని చెప్పి జయనందన్ అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జాను అంటుంది. ఇక మరోవైపు తులసి ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి, సేనయ్య తులసి రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు. లక్ష్మక్క, తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఖుషీని వదులుకోమని ఎంత చెప్పినా కూడా వినట్లేదు సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఖుషీని వదులుకోవటం నాకు కూడా ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఖుషీని వదులుకోమని చెప్పాల్సి వస్తుందక్క అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు, మీ నాన్న నిర్ణయం మార్చుకుంటారేమో, ఒక్కసారి నువ్వు అడిగి చూడు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి సిద్ధు బసవరాజు దగ్గరకు వెళ్తాడు. నాన్న, ఈ ఒక్కసారికి తులసి చేసిన తప్పుకు క్షమించండి నాన్న అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఏం మాట్లాడుతున్నావురా? మీ అమ్మ నాన్న ఆ తులసిని క్షమించినా కూడా నేను క్షమించను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇదిగో సీనయ్య, నీ కూతుర్ని తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఖుషీని తీసుకొని వెళ్ళిపోతున్నావా అని బామ్మ సేనయ్యను అడుగుతూ ఉంటుంది. తులసి ఖుషీని వదులుకోవడానికి ఒప్పుకోవట్లేదమ్మా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. అయితే ఒరే సిద్ధు, ఈ తులసిని మెడపట్టి బయటికి గెంటేరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అవసరం లేదు బామ్మగారు, నేనే వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది. ఖుషి, రామ్మ వెళ్దాం అని చెప్పి తులసి ఖుషిని తీసుకొని సేనయ్య లక్ష్మితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే హరీష్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆగు తులసి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. తులసి ఎక్కడికి వస్తుంది అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు. తులసి చేసిన తప్పుకు తులసిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారా అని సేనయ్య చెప్తూ ఉంటాడు. తులసి ఏ తప్పు చేయలేదు అని హరీష్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా తులసి తొందరపడ్డట్టే నువ్వు కూడా తొందరపడుతున్నావు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. ఇక్కడ నేను తొందరపడలేదు, తులసి తొందరపడలేదు అని చెప్పి హరీష్ అంటాడు. తొందరపడకుండానే నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేశావా హరీష్ అని బసవరాజు అంటూ ఉంటాడు. నేను నీ కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటడానికి కారణం ఎవరు? నువ్వే కదా అని చెప్పి హరీష్ అంటాడు. ఏంట్రా హరీష్ నువ్వు మాట్లాడేది అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు. అవును, ఈ బసవరాజు నన్ను కిడ్నాప్ చేసి కీర్తిని మన ఇంటి కోడలుగా మన ఇంట్లోకి రానిస్తే తులసిని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని బెదిరించాడు. తులసి జీవితం బాగుండటం కోసం కీర్తితో అలా మాట్లాడాను, కీర్తిని అవమానించి మెడపట్టి బయటికి గెంటేశాను అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. హరీష్, నాటకాలు ఆడుతున్నావా ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు. నాటకాలు ఆడుతుంది నేను కాదు, నా చెల్లెలు కాపురం గురించే ఆలోచించే నేను కీర్తిని వదులుకోవాలనుకున్నాను. మళ్ళీ నా చెల్లెలు తులసిని నువ్వు నా ఇంటికి పంపిస్తా అంటున్నావు. నేను ఇప్పుడు కీర్తిని వదులుకోను, నాకు కీర్తి కావాలి అని చెప్పి హరీష్ అంటాడు. హరీష్, నిజంగానా నువ్వు చెప్పింది? మా నాన్న నిన్ను కిడ్నాప్ చేశారా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను బేబీ, మీ నాన్న నన్ను కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. సిద్ధు బావా, నా చెల్లెలు తులసి ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి కారణం కూడా మీ నాన్నే అయి ఉంటాడు, ఇది కూడా మీ నాన్న స్కెచ్చే అయి ఉంటుంది అని చెప్పి హరీష్ అంటాడు. ఒరే సిద్ధు, ఈ హరీష్ మాటలు నమ్ముకురా అని బసవరాజు అంటూ ఉంటాడు. అయితే తులసి చెప్పింది నిజమేనమాట, తులసి వినాలని చెప్పి ఖుషిని ఏదో చేస్తున్నట్టు తులసిని నమ్మించారు కదా నాన్న, ఎందుకు నాన్న తులసిపై అంత పగపట్టారు అని చెప్పి సిద్ధు బసవరాజుని నిలదీస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.